అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, ఎండి ఆయుర్వేద, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, గోరంట్ల, గుంటూరు. అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశమే స్వస్థస్య స్వస్తి లక్షణం ఆతురస్య వికారం, అంటే ఆరోగ్యవంతుల యొక్క ఆరోగ్యాన్ని రక్షిస్తూ ఎవరైతే వ్యాధుల బారిన పడతారో వాళ్ళకి నయం చేసి ఆరోగ్యవంతులుగా చేయటం. మరి ఆరోగ్యం అంటే మానసిక శారీరక ఆరోగ్యాలు రెండు కూడా మన ఆరోగ్యం కిందికి వస్తాయి. మరి యోగా తీసుకున్నట్టయితే యోగా యొక్క మూల సిద్ధాంతం లేదా మూల సూత్రం యోగ చిత్త నిరోధ, అంటే మనస్సును ప్రశాంతంగా లేదా స్థిరంగా ఉంచడమే యోగా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనందరం కూడా మన దినచర్యలో భాగంగా ప్రతిరోజు కూడా కొంత యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం కంపల్సరిగా చేద్దాం. ఒక క్వాలిఫైడ్ యోగా ట్రైనర్ గా, అడ్వైజర్ గా, ఒక క్వాలిఫైడ్ ఆయుర్వేద డాక్టర్ గా యోగా అనేది చాలా ఉత్తమమైనది. దీనివల్ల మన దేహంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మొదటగా మంచి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చెమట ద్వారా చెడు పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అదే విధంగా మానసిక ఉల్లాసం, మంచి పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ మైండ్ అనేది కలుగుతుంది. అదే విధంగా మెంటల్ షార్ప్నెస్ పెరుగుతుంది. అదే విధంగా జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఇంకా మీరు చూసినట్లయితే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు విజయం సాధించడానికి లేదా 100% యాక్యురసీతో పనిచేయడానికి యోగా అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ తీసుకున్నట్లయితే ఆహారము, విహారము, ఔషధం. మనం ఏం పదార్థాలు తింటే మనకు జబ్బులు వస్తాయి, ఏ పదార్థాలు తీసుకుంటే మనకు వచ్చే వ్యాధులు లేదా వచ్చిన వ్యాధులు త్వరగా నయమవుతాయి, అదే విధంగా ఎటువంటి ఎక్సర్సైజ్ లేదా యోగా ప్రాణాయామం లాంటివి చేసే వ్యాధులు త్వరగా నయమవుతాయి. అదే విధంగా ఎటువంటి మందులు వాడితే వ్యాధులను త్వరగా నయం చేయొచ్చు అనేది ఈ యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్ అనేది ఆయుర్వేదం. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ మనకు హెల్దీ పర్సన్ లేదా ఆరోగ్యవంతుడు అనే దానికి మనం ఏం డెఫినేషన్ వచ్చిందో వాళ్ళ వెబ్సైట్ లో గానీ గూగుల్లో గానీ చూసినట్లయితే ఫిజికల్లీ, మెంటల్లీ అండ్ సోషల్లీ వెల్ బీయింగ్ పర్సన్ ఈజ్ నోన్ యాజ్ హెల్దీ పర్సన్. ఇదే విషయాన్ని క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితం చరక సంహిత, సుశ్రుత సంహిత అనే గ్రంథాలలో ఈ యొక్క మనసు, శరీరము, మన ఇంద్రియాలు మనము సామాజికంగా మన సత్ప్రవర్తనతో కలిగి ఉంటేనే ఆరోగ్యవంతుడని అంటారు. కాబట్టి మనందరం కూడా యోగా ప్రతిరోజు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. జై ఆయుర్వేద, జై జై ఆయుర్వేద. అందరికీ మరొకసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.